ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. ఆన్లైన్లో మీ సన్నిధిలో ఏకీపిస్తున్నటువంటి బిడ్డలను బలపరచండి. విశేషమైనటువంటి మీ కృప మాకు తోడుగా ఉంచి మా ఆత్మలు ఉజ్జీవింపు చేసి బలపరిచి మీరు మాట్లాడి మహిమను పొందువని, అతని ఆత్మతో మా హృదయములను మా మనస్సులను నింపుమని, మా పెదవులను నింపుమని, మా ఆత్మలను బలపరచుమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం 91వ కీర్తన చదువుకున్న తర్వాత మనం మన ధ్యానాంశంలోనికి వెళదాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకట్లో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించింది. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమసింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సమయంలో 123వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేత్తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేత్తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తండ్రి ధ్యానంలో పాలు పొందేటటువంటి మీ బిడ్డలను దీవించి మీ వాక్య భాగములు మా అందరి కొరకు ఆశీర్వదించును, మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీయులు యాత్ర కీర్తనలు అనగా వారు యెరూషలేముకు యాత్ర చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ మార్గాయాసం తెలియకుండా ఉండటానికి యాత్ర చేసేటటువంటి వారు. అటువంటి కీర్తనలే ఈ కీర్తనలు. ఈ 120, 21, 22, 23, 24, 25, 26 ఆ తర్వాత వచ్చిన కీర్తనలు యాత్ర కీర్తన. సో జీవిత ప్రయాణంలో వారు పాడుకునేటటువంటి పాట. దేవుని సన్నిధానానికి వారు వెళ్ళేటప్పుడు పాడుకునేటటువంటి పాట. కొన్ని మార్లు దేవుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు దేవుని గురించినటువంటి తలంపులు, ఆలోచనలతో మనసు నింపుకోవటం, సిద్ధపడి వెళ్ళటం ఎంత శ్రేష్టమైంది. ఈ 123వ కీర్తనలో ప్రారంభం, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఒక వ్యక్తి చెప్పిన మాటల వలె కనబడుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి దేవునితో తాను, దేవా, నీవు ఆకాశమందున్నావు, నీవు ఉన్నతుడవుగా ఉన్నావు, నీవు ఆకాశం నీ సింహాసనంగా చేసుకున్నావు, నీవు పరిపాలన చేసేటటువంటి రాజుగా ఉన్నావు. అంతేకాదు, నీకు మనవి చేసేటటువంటి వారికి నీవు దయచేసేటటువంటి వాడవు కనుక నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొన్ని మార్లు ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉంటే
మనకు సహాయం చేసేవారు ఎవరు అని వాళ్ళు ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తారు, లేక ప్రాణ స్నేహితుల గురించి ఆలోచిస్తారు, బంధువులను గురించి ఆలోచిస్తారు, పరిచయస్తుల గురించి కూడా ఆలోచిస్తారు. ఎవరు సహాయం చేయగలరు అని చెప్పి మనుషుల తట్టు చూస్తూ ఉంటారు. నీ తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను. ఈ సమయంలో మనము దేవుని తట్టు చూద్దామా? దేవా, మేము చాలా మార్లు లోకం తట్టు చూచాం, వ్యక్తుల తట్టు చూచాం, మా సమస్యల పరిష్కారం కొరకు మనుషుల తట్టు చూచాం. అయితే నీవు సర్వోన్నతుడు. కొన్ని మార్లు హెల్ప్ ప్రతి హ్యూమన్ సోర్స్ నుండి ఫెయిల్ అయినప్పుడు మనం అల్టిమేట్గా ఆకాశం వైపు, దేవుని వైపు కన్నులెత్తవలసిన వారమై ఉన్నారు. లార్డ్, యు అలోన్, నీవు మాత్రమే దీన్ని చేయగలవు, నీవు మాత్రమే సహాయం చేయగలవు, నీవు మాత్రమే సహాయం చేయగలవు. మన జీవితంలో దేవుని పైన మనం ఎంత ఆధారపడుతూ ఉన్నాము అనేది సూచిస్తూ ఉన్నది. ఆయన పైన ఆధారపడటం, ఆయన తట్టు కన్నులెత్తడం. ఒక పోలిక, ఉపమానం చెప్పబడింది. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు. పూర్వకాలంలో పాత నిబంధనలో దాసురాండ్రు కొన్ని మార్లు కొనబడిన వారుగా ఉండేవారు, యజమానురాలి యొక్క ఆస్తిగా ఉండేవారు. కొన్ని మార్లు ఏమో సేవ చేసేవారుగా ఉండేవారు. రెండు విధాలుగా ఉండేటటువంటి వారు. వీరు మరి తమ యజమానుల తట్టు, యజమానురాలి తట్టు చూచేవారు. చూడటంలో కూడా చేతి తట్టు, వారు సహాయం చేస్తారని ఆశగా కనిపెట్టుకునేటటువంటి వారు. అలాగూ మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచు. కరుణించు వరకు అనే మాట ఉదయకాలం జ్ఞాపకం పెట్టుకుంది. ఎప్పటి వరకు, ఎంతకాలం వరకు? ఆయన కరుణించు వరకు, ఆయన కరుణించు వరకు. కొత్త వేరియంట్ వస్తూ ఉన్నది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్తూ ఉన్నారు. కనుక మనం ప్రభు తట్టు చూడవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మన దేవుడైన యెహోవా మనలను కరుణించువారు. ఉదయకాలం మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28 వరకు నేను చదువుతాను, గమనించండి మీ బైబిల్స్లో. మాథ్యూ చాప్టర్ 15 ఫ్రమ్ వర్స్ 21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదని. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తిన్ను గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుంది. దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు పేరుతో భూమి మీద సంచరించినటువంటి కాలంలో ఆయన యెరూషలేము ప్రాంతాల్లో, అనగా ఇశ్రాయేల్ దేశంలో ఆయన సంచరించారు. ఆ ప్రక్కన ఉన్నటువంటి తూరు సీదోను ప్రాంతాలు కూడా ఆయన దర్శించాడు అని మనకు అర్థమవుతుంది. ఈ తూరు సీదోన్లు అన్యులు నివసించేటటువంటి ప్రాంతాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళగా, ఆ తూరు సీదోన్ల ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు ఎవరు అంటే యూదులు కాదు, యూదేతరులు.
కనానీయులు అని చెప్పాలి. అందుకే 22వ వచనంలో కనాను స్త్రీ ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ కనాను స్త్రీ ఏమని యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఒక పిటిషన్ పెట్టిందో చూడండి. యూదురాలు కాదు, మీరు యేసు ప్రభు యూదుడు, నేను యూదురాల్ని, కనుక యేసు ప్రభు నాకు సహాయం చేయమని అడగటానికి. కానీ ఈమె ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అనేటటువంటి మనవితో నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అంటే ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావడానికి ఆమెకి యాక్సెసిబిలిటీ లేదు. యేసుక్రీస్తు ప్రభు చుట్టూ విస్తారమైనటువంటి ప్రజలు గుంపులు ఉండేవారు. ఆయన మాటలు వినటానికి, ఆయన వలన స్వస్థత పొందటానికి, ఆయనను చూడటానికి ప్రజలు గుంపులుగా ఆయన ఎక్కడికి సంచరిస్తూ ఉన్నా వచ్చేటటువంటి వారు. అందువలన తన స్వరము ఆయనకు వినబడితే ఆయన కరుణిస్తాడని ప్రభువా, దావీదు కుమారుడా అన్నది. యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు, ఆయన దావీదు వంశంలో నుండి వచ్చాడు అనేటటువంటి మాట తండ్రి అయినటువంటి దేవుడు దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబోతున్నాడని పండితులు గ్రహించలేకపోయారు. ఒక స్త్రీ ప్రభువా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ ఉన్నది. చూడండి ఎంత చక్కని అవగాహన ఈమెకు. దావీదు రాజు, పాత నిబంధన కాలంలో గొప్ప రాజు దావీదు. యూదులను ఒక జనాంగంగా రూపొందించట్లో, ఒక రాజ్యంగా నిర్మాణం చేయటంలో దేవుడు బహు అద్భుతమైన రీతిగా దావీదును వాడుకున్నాడు. కనుక అటువంటి దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి ఈ కుమారుడు, దావీదు కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దావీదు అనేక మందికి సహాయం చేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పితరుని పేరెత్తి దావీదు కుమారుడా అని కేక వేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వంశావళి అని మత్తయి ప్రారంభించాడు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి మొదటి అధ్యాయంలోనే. మరియ భర్త అయిన యేసేపు దావీదు వంశంలో నుండి వచ్చిన వాడు గనుక యేసుక్రీస్తు ప్రభువుకు దావీదు కుమారుడు అనేటటువంటి పేరు ఉచితమైనదే, తగినదే. రాజుగారి దగ్గరకు వచ్చి మనవి చేస్తుంది అని చెప్పాలి. ఒక విధంగా కొన్ని మార్లు కొంతమంది వ్యక్తుల సహాయానికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ పూర్వీకులు వారు చాలా గొప్పవారు, జమీందారులు లేక రాజులు, ఫలాని వంశం వారు, ఎందరికో సహాయం చేసినటువంటి వారు అని వారి పూర్వీకులను గుర్తు చేసి సహాయం అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ స్త్రీ అదే మెథడ్ ఫాలో అయింది. ఈమె కనానీయురాలు, ఒక అన్యురాలు. యూదులలో అనేకులకు లేనటువంటి గ్రహింపు ఒక అన్యురాలికి వచ్చింది. పురుషులకు లేనటువంటి గ్రహింపు ఒక స్త్రీకి వచ్చింది. ఆ స్త్రీ సమస్య, కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నది. బహుశా కుటుంబంలో భర్త లేడేమో, లేక ఉన్నా ఒకవేళ ఆ భర్త తాను ఈమెకున్నటువంటి నమ్మకం ఆ భర్త కలుగలేదేమో తెలియదు. కానీ ఈ స్త్రీ బయలుదేరి వచ్చింది. ఈమె చొరవ తీసుకున్నది. తన కుమార్తెకి ఎంతో మెడికల్గా ఆమె సర్వీస్ డాక్టర్ల చేత, వైద్యుల చేత చేయించి ఉంటుంది. ఎవరు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతూ ఉన్నది అంటే ఇది ప్రొలాంగ్డ్ పీరియడ్ అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈమె చాలా అలసిపోయింది, అయినా తన ప్రయత్నాన్ని విడిచిపెట్టలేదు. ఈమెమో కేక వేసింది అని లేదు, కేకలు వేసింది.
ఒక మారు కాదు, అనేక మారు. మనం అనేక మార్లు ప్రార్థన ఒక అంశం కొరకు చేస్తామా? ఎన్నిసార్లు చేయాలండి? దేవునికి తెలుసు కదా, దేవుడు ఎందుకు ఇవ్వడు, దేవుడు ఎందుకు చేయటం లేదు, నెరవేర్చడం లేదు, ఎంత ప్రార్థన చేశాను, ఎంత గట్టిగా ప్రార్థన చేశాను, ఎంత ఆశతో నేను కనిపెట్టాను అని కొందరు అంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ స్త్రీ ఒక చక్కని మాదిరిగా మనకు కనబడుతున్నది. ఆమె కేకలు వేసింది. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభు ఆమె యొక్క అంశాన్ని డీల్ చేసే వరకు. మొదట ప్రభు రెస్పాన్స్ ఏంటో చూడండి. మత్తయి సువార్త 15:23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు అలాగ మౌనంగా ఉండటం అనేది చాలా పెక్యులియర్గా మనకు అనిపిస్తుంది. సహజంగా ఆయన అలాగ ఉండరు, రెస్పాండ్ అవుతారు. అయితే యేసు ప్రభు వారు ఒక ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నాడు. కొన్ని మార్లు దేవుని ఉద్దేశం మనం గ్రహించడం మన పరిమితమైన జ్ఞానానికి మనకు కొంచెం కష్టం అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు, నేను అరుస్తూ ఉన్నా, కేకలు వేస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా అని మనం అనుకోవచ్చు. ఈ స్త్రీ కేకలు వేసింది, అయితే ప్రభు మౌనంగా ఉన్నాడు. శిష్యులు అడిగారు, యేసు ప్రభు ఆమె అడిగింది ఏదో చేసేసేసి త్వరగా ఆమెను పంపించేయకూడదా? ఆమె కూడా ఆ మాట వింటూ ఉన్నది దూరం నుండి, బహుశా లేక కొంచెం దగ్గరకు వచ్చి. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకునూ నేను పంపబడలేదని. మొదట ఆయన వాగ్దాన ప్రకారం యూదులకు రక్షకుడు, అన్యులకు రక్షకుడు. ఇది అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ రక్షించడానికి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరినీ రక్షించడానికి, అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అయితే యూదులను ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక, యూదా జనాంగాన్ని ఏర్పరచుకున్నటువంటి ప్రియ ప్రభు ఆయన, నేను ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చాను, వారికి సహాయం చేయటానికి అని అన్నాడు. ఈ రెస్పాన్స్ ఎలా ఉన్నదో చూడండి. 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. ఇంకొకరైతే ఆ జవాబు విని తటాలున వెనుదిరిగి వెళ్ళిపోవాలి. ఈయన వాళ్ళ కులస్తులకేనట, వాళ్ళ మతస్థులకేనట, యూదా మతస్థులకు, బయట వారికి ఎవరికి సహాయం చేయడట, ఇశ్రాయేలీలకేనట, తూరు సీదోనులో ప్రాంతాల్లో వారికి ఆయన సహాయం చేయడట అని కొందరు వినేటట్టుగా గట్టిగా మాట్లాడి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు ఇంకొకరైతే. అయితే ఈ స్త్రీ విని వచ్చి ఆయనకు మొక్కుతూ ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది విధేయత? తన్ను ఒక విధంగా యేసు ప్రభు వారు చిన్న బుచ్చే మాట అన్నారు. ఇంకొకరైతే, యేసు ప్రభా, నేను స్త్రీని, ఒకదాన్నే వచ్చాను, నిస్సహాయురాలుగా వచ్చాను, శ్రమలో వచ్చాను, కేక వేసాను. పురుషులు కేక వేయటం వేరు, స్త్రీ కేక వేయటం వేరు. ఎక్కువ మంది పురుషులు ఉన్నటువంటి స్థలంలో ఒక స్త్రీ కేక వేయటం వినేవారికి కొంచెం వింతగానో ఎబ్బెట్టుగానో ఉండొచ్చు. అయినా ఈమె ధైర్యం చేసింది. ఆమె సమస్య అటువంటిది. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ చెప్పాడో, నేను ఇశ్రాయేలీల కొరకని, ఆమె నెగిటివ్గా రెస్పాండ్ అయి ఉండాలి. అయితే మాకేమీ లేదా, మాకేం సహాయం చేయరా, మేము నిరాశతో వెళ్ళిపోవలసిందేనా, అసలు ఈ ప్రాంతాలకు మీరు ఎందుకు వచ్చారు మాకు సహాయం చేయనప్పుడు అని ఆర్గ్యుమెంట్ పికప్ చేసుకోవచ్చు. లేక ఇతరుల ముందు విమర్శనాత్మకంగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు. నేను ఎంతో గంపెడ ఆశతో వచ్చాను, నా ఆశ నిరాశ అయింది అనేసేసి వెళ్ళిపోవచ్చు. ఈ స్త్రీ యేసు ప్రభు వారికి మొక్కింది, ప్రభువా నాకు సహాయం చేయి. ఎవరు చెప్పగలరు ఈ మాట? గమనించండి, కొన్ని మార్లు మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా డోర్ ఓపెన్ కాదు, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా మన సమస్య పరిష్కారం కాదు.
ఎంత ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనము ఆయన వైపు చూచినా ఆయన మొదట మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత ఏమో ఇది మీ సమయం కాదు, ఇది మీ కొరకు కాదు అన్నట్టు దేవుడు జవాబిస్తే మనలో రావాల్సిందేంటి? ఒకటి, విధేయత రావాలి, ఆయనకు మ్రొక్కి. 2, మరలా మనం ప్రార్థించాలి. ప్రభువా నాకు సహాయం చేయమని స్త్రీ అడిగింది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు. ఈసారి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను మరి కుక్క పిల్లలతో పోల్చారు. యూదులేమో పిల్లలు, మేమేమో కుక్క పిల్లలమా? మీ దృష్టికి మేము ఎలా కనబడుతున్నాం ప్రభువా అని ఈమె అనొచ్చు, లేక మనసులో అనుకోవచ్చు. కానీ ఆ భావాలు ఏవి ఈమె రానివ్వలేదు. దయ్యం కుమార్తెను పట్టింది కానీ తల్లిని పట్టలేదు. తల్లి మనసులో దేవునికి వ్యతిరేకమైనటువంటి భావాలు, ఆలోచనలు తీసుకొని రాలేకపోయింది. ఈ స్త్రీ ఏమంటుందో చూడండి. ఆమె నిజమే ప్రభువా, నిజమే, పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయకూడదు, అది యుక్తం కాదు. కానీ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పారు. చక్కని జవాబు చెప్పిందండి ఈమె. ఎంత చక్కని జవాబు! మీరు భోజనం చేసినప్పుడు ముక్కలు క్రింద పడితే పూడ్చినటువంటి ఆ ముక్కలు కుక్క పిల్లలకు వేస్తారు కదా, బయట ఉండే కుక్క పిల్లలకు. కుక్క పిల్లలు ప్రియంగా వాటిని తింటాయి. అలాగే ప్రభువా, మరి కుక్క పిల్లలు కూడా ముక్కలు, రొట్టె ముక్కలు తింటాయి కదా, మమ్మల్ని అలాగే అనుకో, నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే అన్నదో 28వ వచనం. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఇంగ్లీష్లో ఉమన్ అని ఉంటుంది. ఓ స్త్రీ, నీ విశ్వాసము గొప్పది. ఆమె ఎటువంటి నమ్మకంతో ప్రభు దగ్గరకు వచ్చిందో అది ప్రభు రుజువుపరచాలనుకున్నాడు. ఒక విధంగా ప్రభు ఆమెను తగ్గించినట్టుగా కనబడుతూ ఉన్నది, కానీ ప్రభు ఆమె యొక్క విశ్వాసాన్ని బయటకు తెచ్చి ఆమెకు గౌరవాన్ని అధికం చేశాడు. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థనుంది. ఆ గడియలోనే అని ఎలాగ అర్థమైంది? యేసుప్రభు ఈ మాట చెప్పిన తర్వాత ఆమె నమస్కారం చేసి ఉంటుంది, బయలుదేరి వెళ్ళి ఉంటుంది. ఆమె అక్కడ నుండి బయలుదేరి వెళ్ళటానికి సమయం ఎంత పట్టిందో, అరగంట పట్టిందా, గంట పట్టిందా, గంటన్నర పట్టిందా, 2 గంటలు పట్టిందా? సమీపం నుండి, ఆ ప్రాంతం నుండి వెళ్ళిన తర్వాత తన కుమార్తె దగ్గర ఎవరినో ఉంచి వచ్చి ఉంటుంది. తన కుమార్తె చాలా సోబర్గా, చాలా ఆరోగ్యకరంగా, ముఖంలో తేడా కనబడుతూ ఉంటుంది. తన కుమార్తె యవనస్తురాలు అయి ఉండాలి. బాగుపడ్డట్టుగా ముఖం చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఎవరి కేర్కైతే అప్పగించారో వారిని అడిగి ఉండాలి. ఏమని? ఎప్పుడు ఈమె బాగయింది, ఎప్పుడు ఈమెకు ఆరోగ్యం కలిగింది అని అన్నప్పుడు, ఏ గడియలోనైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ కుమార్తె స్వస్థత పొందింది అని చెప్పాడో ఆ సమయంలోనే అని తనకు అర్థమైంది. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ప్రభు చెప్పినటువంటి సమయం, కుమార్తె ఇక్కడ బాగుపడినటువంటి సమయం టాలీ చేసుకుంటే సరిపోయింది. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోగోరేటటువంటి మాట, మన ప్రభు మన సమస్య సరిచేయటానికి, మన కుటుంబీకుల యొక్క సమస్య సరిచేయటానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఒక చిన్న పరీక్ష పెడతాడు మనకు. ఈ స్త్రీకి పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలో ఆమె పాస్ అయింది. ఆమెలో ఎటువంటి నమ్మకం, ఎటువంటి విశ్వాసం ఉన్నదో దేవుని పట్ల, వదలని సడలని విశ్వాసం. ఒకవేళ చిన్నబుచ్చినా కూడాను ఆమె ఫీల్ కాకుండా ఆమె అదే విశ్వాసాన్ని కనుపరిచింది తన మనవి నెరవేరే వరకు. అటువంటి విశ్వాసంతో ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దామా? దేవా,
ఈ పరిస్థితులన్నిట్లో నుండి, ఈ సమస్యలన్నిట్లో నుండి, ఈ కష్టాలన్నిట్లో నుండి, ఈ ఇబ్బందులన్నిట్లో నుండి, ఇరుకుల్లో నుండి, వ్యాధుల్లో నుండి, బాధల్లో నుండి దేవా నీవు మాకు సహాయం చేయాలి. నీవు తప్ప మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తి ఉన్నానని కీర్తనకారుడు 123లో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తోత్రము. ఈ సమయంలో మేము అనేక మనవులు కలిగి ఉన్నాం, నెరవేర్చబడవలసినటువంటి అనేక అంశములు కలిగి ఉన్నాం. కానీ దాని కొరకైన చాలినంత విశ్వాసం మా అంతరంగంలో ఉన్నదో లేదో మేము చూసుకోవటానికి కృప దయచేయండి. మా అంశము నెరవేరే వరకు పట్టు విడువక ఆశతో మీ చేతి తట్టు, మీ నోటి మాట తట్టు, మీ వాక్యం తట్టు, మీ వాగ్దానం తట్టు దేవా, మీ కనికరం తట్టు, మీరు చేయి చాపునట్లుగా, మీరు మాట సెలవిచ్చినట్లుగా మీ తట్టు మేము చూడగలిగేటటువంటి కృప ఆ కనాను స్త్రీ ఎలాగైతే పొందగలిగిందో అలాగ తండ్రి మేము మీ నుండి పొందుటకు నీ కృప మాకు తోడుగా ఉంచండి. మా విశ్వాసాన్ని అధికం చేయండి, మా పట్టుదలను అధికం చేయండి, మా ప్రార్థనను అధికం చేయండి. మీ ఎదుటి మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి ఆమె ఎలాగైతే కేకలు వేసిందో అలాగ మా జీవితంలో మేము మానక మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి కృప దయచేయండి. ఉదయకాలం ఛానల్లో వీక్షించేటటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి బలపరచండి. తోడయండి, మహిమను పొందండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.